అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. న్యూ ఇయర్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు శ్రేణులతో సంబరంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పార్టీ కార్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో శ్రేణులతో కలిసి వేడుకలు కూడా జరుపుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో తాతామధు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ర్యాపిడ్ ఫైర్ ఈ ఏడాది ఉండబోతుందని మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ కొద్ది కాలం తర్వాత బయటికి ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఆ పరిస్థితులు, ఆ ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. సో ఈ ఏడాది కేసీఆర్ బయటకు వస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైర్ చాలా పీక్స్కు చేరుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అట్లాగే ఆర్టీవీ ఉద్యోగులకు, యాజమాన్యానికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఈ సంవత్సరం ఉంటుందనేది నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం తర్వాత గత సంవత్సరం అంటే 2024 మేము ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద మేము ముందుండి నిలబడి పోరాటం చేయడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులు, మా యావత్ పార్టీ మొత్తం కూడా అధికార పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి మా పార్టీ యావత్తు కూడా అనేక సమస్యల మీద ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అనేక విషయాల్లో కూడా విజయం సాధించాం. ప్రభుత్వం మెడలు వంచి కూడా సాధించడం అనేది జరిగింది. భవిష్యత్తులో అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. అది 2025లో ఇంకా మరింత ఉధృతంగా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అనేక విషయాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా మా శ్రేణులు, పార్టీ శ్రేణులందరూ కూడా అధికారం అనేది మాకు శాశ్వతం కాదు, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు మాకు ముఖ్యం, తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడిగా ఉండటం, కేసీఆర్ గారి నాయకత్వంలో అలాగే కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలను మేము చేసాం. మీరు అధికారాన్ని కోల్పోయి ఏడాది అయిపోయింది దాదాపుగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది. గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. మున్నేరు వరదల ఎఫెక్ట్ కావచ్చు, పెద్దవాగు ప్రాజెక్టు కావచ్చు, ఇలా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కావచ్చు, ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర వహించినప్పుడు కావచ్చు, ఎలాంటి అనుభూతి కలిగింది? ఎందుకంటే ఒకవైపు అధికారం దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, కానీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు కొంత ఆందోళన, కార్యకర్తల అరెస్టులు కావచ్చు, అటు కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. సో ఈ ఏడాది కాంగ్రెస్ పాలనపై మీరు ఏం చెప్తారు? ప్రతిపక్ష పాత్రపై మీరు పోషించినటువంటి పాత్రపై ఏం చెప్తారు? ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈరోజు వచ్చిన వరదల్లో ముందు రియాక్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవటంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ముందున్నారు. ప్రభుత్వం మేము క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఈ జిల్లాకు 3 మంత్రులున్నా 3 మంత్రుల కంటే ముందు చూపుతోని ఈ యొక్క జిల్లాలో హరీష్ రావు గారు రావటం, వారి నాయకత్వంలో మా ప్రజాప్రతినిధులందరూ కూడా ముందు వరద బాధితులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దించే విధంగా మేము ఒత్తిడి చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా వరద బాధితులందరికీ కూడా తెలుసు, మేము క్షేత్రస్థాయికి వెళ్ళినాకనే వారు కూడా అనేక ఈరోజు చెప్తున్నారు, ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరదలు వస్తే మమ్మల్ని ఆదుకున్నారు, సొంత బిడ్డల్లా చూసుకున్నారు. ఈరోజు జిల్లాకు 3 మంత్రులు ఉన్నా కానీ ఏమి చేయలేకపోయారని మీడియా ద్వారా మీకే చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా పెద్దవాగు కొట్టకపోయిన సందర్భంలో కూడా అక్కడున్న మా ఎమ్మెల్యే గారు మెచ్చా నాగేశ్వరరావు గారు కావచ్చు, తాటి వెంకటేశ్వర్లు గారు కావచ్చు, వీరందరూ కూడా ముందుగా రియాక్ట్ అయ్యి ఈ వాగు కొట్టకపోవటం, దానికి తదనంతరం జరిగేటువంటి ప్రజలను ఆదుకోవటంలో వారు ముందుండటం అనేది జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నటువంటి అనేక గురుకుల పాఠశాలల్లో
ఈ జరుగుతున్నటువంటి పిల్లలకు జరుగుతున్న ఇబ్బందుల మీద రియాక్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అట్లాగే రైతుల సమస్యల మీద కూడా ఇవాళ పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోయినా, మిర్చి రైతులు గిట్టుబాటు ధర రాకపోయినా మార్కెట్కి 3 సార్లు సందర్శించి మళ్ళా హరీష్ రావు గారిని పిలిపించి, అదేవిధంగా ఇతర జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా పిలిపించి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం వల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రావటం జరిగింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలో కూడా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏ న్యాయం చేయలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము న్యాయం చేశాం, ప్రభుత్వం మెడలు వంచడం అనేది జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరిగాయి. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కుంటుంటే ఈరోజు పోరాటం చేసేది మేము. ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, ఏకైక పార్టీ. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. అందుకోసం మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ 2024లో పూర్తి బాధ్యతలు తీసుకొని పార్టీ నడిపించడంలో ముందంజలో ఉన్నాడు. మీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారని గడిచిన ఏడాది చివరి నుంచి కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరిగింది. ఒకవైపు ఇప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించి హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. సో ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందంటారా, లేదంటే పార్టీ కీలక నేతలు ఏమైనా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతుంది కాబట్టి కలిసి వస్తుందంటారా, కలిసి రాదంటారు ఈ ఏడాది? మేము ప్రతిపక్షంలో ప్రజల పక్షాన కొట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ అనేది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, వేధించడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కామన్గా జరిగాయి. ఎలాంటి అసలు కనీసం ఒక ప్రూఫ్ కూడా లేని విధంగా మా పార్టీ నాయకురాలు, మా పార్టీ ఎమ్మెల్సీ కవిత గారిని 6 నెలలు ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కుమ్మక్కయ్యి ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. చివరికి ఏం చేసింది కోర్టు? ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేక, ప్రూవ్ చేయలేక ఆమెను గత్యంతరం లేని పరిస్థితుల్లో విడుదల చేసేటువంటి పరిస్థితి వచ్చింది. రేపు కేటీఆర్ గారిది కూడా జరుగుతుంది. ఈ ఫార్ములా రేసు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రగతి కోసం తీసుకొచ్చింది. భారతదేశం కాదు, ఏషియా కూడా కాదు, ఆఫ్రికా కూడా కాదు, ఓన్లీ అమెరికన్ కంట్రీసు అలాగే యూరోప్ కంట్రీస్లో జరిగేటువంటి ఈ ఫార్ములా రేస్ని తెలంగాణకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఒక ఆలోచన వ్యక్తి కేటీఆర్ గారు. ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి అర్థం కాదు ప్రపంచం ఏం జరుగుతుంది, ఎన్ని ఫార్ములా రేసులు జరుగుతున్నాయి, లేకపోతే ఎన్ని కార్నివాల్ జరుగుతున్నాయి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటనేది వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు, ఏమైందండి? ఏమి కాదు, దాంట్లో ఏం లేదు. మేము రెడీ, మీరు జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా మేము ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. జైలుకు పోవడానికైనా సిద్ధం ప్రజల కోసం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆల్రెడీ అసహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల నుంచి దూరం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు, మేము మా పార్టీ, మా ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం, 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్లే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా. అందుకోసం 2025లో కేసీఆర్ గారు బయటకు వస్తారు బ్రహ్మాండంగా. ఈ రాష్ట్రం భూకంపం వచ్చే విధంగా ఆయన యొక్క ఎన్నికల రాజకీయం అనేది చేస్తాం. 2025లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుండెల్లో దడబుట్టే విధంగా మేము ఇచ్చిన హామీల పట్ల వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. 2025 ఖచ్చితంగా మాకు కూడా మా పార్టీ పరంగా మంచిగా జరుగుతుంది. మేము కూడా అనేక రకాల ప్లాన్లు చేస్తున్నాం. పార్టీ కమిటీలని మళ్ళా రివైజ్ చేసుకోవటం, సభ్యత్వం చేర్చుకోవటం, బ్రహ్మాండంగా శిక్షణ తరగతులు ఇప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక సుశిక్తులైనటువంటి సైనికులుగా తయారు చేయడం కోసం పార్టీ ప్లాన్ చేస్తుంది. మొత్తంగా గడిచిన ఏడాదిలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తాము సక్సెస్ అయ్యామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు. ఖచ్చితంగా సంస్థాగత బలోపేతమే ప్రధాన ఎజెండాగా ఈ ఏడాది పార్టీ భవిష్యత్తు కోసం కావచ్చు, పార్టీ సంస్థాగత బలోపేతం కోసం కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్మాణాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.